స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జరిగిన సమావేశంలో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి అరాచకాలకు ఎదురొడ్డి నిలిచిన వాళ్ల తెగువను అభినందించారు. ఉప ఎన్నికల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చూపిన తెగువకు, ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పారు. మొత్తం 50 చోట్ల ఎన్నికలు జరిగితే 39 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలిచిందన్నారు. ఈ ఎన్నికల్లో కార్యకర్తలు తెగింపు చూపారని అభినందించారు. టీడీపీకి బలం లేకపోయినా భయాందోళనల మధ్య ఈ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలి అనుకుందన్నారు వైఎస్ జగన్. పోలీసులతో భయపెట్టి బెదిరించారని, ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పుకుంటున్న చంద్రబాబుకి బుద్ధి లేదంటూ మండిపడ్డారాయన. వాస్తవంగా ఈ ఎన్నికలను టీడీపీ వదిలేయాలని, కానీ అధికార అహంకారంతో ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చూశారని, నిజంగా ఇది ధర్మమేనా, న్యాయమేనా అంటూ ప్రశ్నించారు. తిరుపతి మున్సిపల్ ఉప ఎన్నికల్లో జరిగిన అక్రమాలను ప్రజలంతా చూశారని, విశాఖపట్నంలో కూడా అవిశ్వాస తీర్మానం పెట్టి అక్కడ అక్రమాలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అటు రామగిరిలో 10 ఎంపీటీసీల్లో 9 వైఎస్ఆర్సీపీవే అని, కానీ అక్కడ ఎన్నిక జరగనీయకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. భద్రత పేరుతో పోలీసులు తీసుకెళ్లి దారి మళ్లించి స్వయంగా ఎస్ఐ ఎంపీటీసీలను కిడ్నాప్ చేసే పరిస్థితి కనిపిస్తోందన్నారు. ప్రతి నియోజకవర్గంలో చంద్రబాబు ఇలాంటి దారుణాలు చేయిస్తున్నారని, ప్రభుత్వం అంటే ఇలాంటి పాలన చేస్తుందా అని నిలదీశారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో 16కు 16 ఎంపీటీసీలు మనవాళ్లే అని, అందులో 6గురిని ప్రలోభపెట్టి తీసుకెళ్లిపోయారన్నారు వైఎస్ జగన్. మరో 9 మంది వైఎస్ఆర్సీపీతోనే ఉన్నారని, వాళ్లను ఎన్నికల కేంద్రానికి వెళ్లనీయకుండా పోలీసులు, టీడీపీ వాళ్లు అడ్డుకున్నారని తెలిపారు. కోరం లేకపోయినా గెలిచామని డిక్లేర్ చేయించుకున్నారని, రాష్ట్రానికి సీఎం, కుప్పంకు ఎమ్మెల్యే చంద్రబాబే అయినా సరే ఒక చిన్న పదవి కోసం ఇన్ని దారుణాలు చేశారని మండిపడ్డారు వైఎస్ జగన్. రాబోయే రోజులు మనవేనని, కళ్లు మూసుకుంటే 3 ఏళ్లు గడిచిపోతాయని, వైఎస్ఆర్సీపీ అఖండ మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈసారి కార్యకర్తల కోసం ఖచ్చితంగా పార్టీ నిలబడుతుందని భరోసా ఇచ్చారు. జగన్ 2.0 దీనికి భిన్నంగా ఉంటుందని, కార్యకర్తల కోసం గట్టిగా నిలబడతానన్నారు.